భీములు ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం తరఫున ఢిల్లీ నందు 4 రోజుల పర్యటనలో మేము ఎంపీల గారిని ఎత్తనేమి 4 ఎంపీ గారిని కలిసాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వనబాకల వరలక్ష్మి గారి దృష్టి కూడా మన సమస్య తీసుకుపోయినాం. ఎందుకంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మన సమస్య పరిష్కారం కాకుండా ఎస్సీ చైర్మన్ గారు మా ఎస్సీలలో వ్యతిరేకత ఉంది, మేము ఎట్లా ఈ ఫైల్ మూవ్ చేయాలన్నప్పుడు అప్పుడు దారా సాంబయ్య ద్వారా లెటర్ పెట్టి ఇచ్చినాకనే కొద్దిగా చలనం వచ్చినాక వచ్చి అన్నీ మీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వము అక్కడంతే ఒక సోదరుడు మాకు యాంటీగా ఉండే వాళ్ళే అనుకూలంగా ఇచ్చారు కదా సార్, మీరు ఎందుకు ఫార్వర్డ్ చేస్తలేరు గౌరవ ముఖ్యమంత్రులు చెప్తున్నా కూడా అని అప్పుడు ఒత్తిడి చేయడం వల్లనే ఫైల్ మూవ్ అయిందనేది వాస్తవాలు మరొకసారి గుర్తు చేస్తూ అందులో భాగంగానే ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా ఆమె కూడా టీడీపీ తరఫున ఉంది సీనియరు. అందులో దళిత సంఘంలో ఒక మా ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా సీనియారిటీ ఉంది. వాళ్ళ యొక్క వర్గం అంతా కూడా ఐఏఎస్ వర్గం కాబట్టి వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకంగా రాకూడదనే ఉద్దేశంతోనే ఆమెకు దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అమ్మ ఇది పార్లమెంట్లో రేపు ప్రస్తావన వచ్చినప్పుడు ఒకవేళ నీ దృష్టికోణం వస్తే ఇది న్యాయం జరిగే విధంగా చూడండి. దారా సాంబయ్య గారు కూడా అనుకూలంగా ఇచ్చారు. దయచేసి ఈ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అందరి విధంగా న్యాయం చేయాలని చెప్పి ఆమె మీద ఒత్తిడి చేయడం. అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా రేపు కూడా పార్లమెంట్ సమావేశంలో మనకు చర్చ జరిగేటప్పుడు అన్ని వర్గాలు మెజారిటీ పీపుల్ మనకు అనుకూలంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా రేపు కూడా తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ప్రతిపక్షం కూడా కలచాలని చెప్పి సోనియా గాంధీ దృష్టి కూడా తీసుకుపోయడం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని పరిష్కరించే విధంగా ఉండమని చెప్పి కూడా కోరడం జరిగింది. కాబట్టి ఈ విధంగా పలు రకాలుగా ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మన సమస్య ఏ విధంగా పరిష్కరించాలి, ఎవరి ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఆ కోణంతోనే అందరినీ కలిసి మన సమస్య పరిష్కరించాలనేది ఏకైక లక్షణం, ఏకైక అజెండా తీర్మానంతోనే మేము పోతూ ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అదేగా పాలకపక్షమైనటువంటి కూటమి ప్రభుత్వం చెందినటువంటి మన తెలుగు ఆంధ్రకు చెందినటువంటి ఎంపీలను అందరినీ కలిసిన జరగం. దాదాపు 8 మందిని ఎంపీలను ఎత్తనేమి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అధినేతలను ఎత్తని కలవడం జరిగింది. ముఖ్యంగా మరొకసారి గతంలో కూడా మీరు పరిశీలిస్తే గతంలో కూడా ముఖ్యమంత్రులను కలిసినా ఒక డిప్యూటీ సీఎంలను కలిసినా ఒక విధంగా ఆంధ్ర అధినేతలను ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క అధినేతలను కూడా కలిసిన చరిత్ర కూడా మన సమస్య పైన ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘానికి ఉందని కూడా ఈ రికార్డు కూడా మీరు గమనించాలని కూడా తెలియజేసుకుంటున్నాను. అందులో కాగానే ఈరోజు శాస్త్రి భవనంలో వెళ్తేనేమి అదేవిధంగా ఆర్జీఐ డిపార్ట్మెంట్ మన వెన్నెముక లాంటి ఆర్జీఐ డిపార్ట్మెంట్లో సమస్య పెండింగ్ ఉండకుండా న్యాయం జరగాలి. ఎందుకు పెండింగ్ ఉంటుంది అని చెప్తే వాళ్ళు చెప్పారు చూడు 340 ఆర్టికల్ ప్రకారము 341 ఆర్టికల్ ప్రకారము ఏక రూల్స్ ఉంటో ఆ రూల్స్ ప్రకారంగా సక్రమంగా విధంగా వచ్చిందంటే మేము కాలయాపన చేయము కాదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొస్తే హోంశాఖ నుంచి న్యాయం చేసే విధంగా ఉందని కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఒత్తిడి తీసుకురావాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారే దాన్ని ప్రత్యేకంగా బీజేపీ అధినేత అయినటువంటి అమిత్ షా గారి దృష్టికి ఎత్తనేమి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఎత్తని తీసుకుపోయినప్పుడే అది పార్లమెంట్లో ఏకగ్రీవంగా 341 ప్రకారం సవరణ జరగాలి. ఆ సవరణ జరగాలంటే మెజార్టీ పీపుల్ మనకు అనుకూలంగా ఉండాలి. ప్రభుత్వం ఎక్కువ ఒత్తిడి దీని మీద ప్రవేశం చేసినప్పుడే న్యాయం జరిగే ఆలోచన ఉంటుందని కూడా మేము ఈ ఢిల్లీ పర్యటనలో మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఆ కోణంలో మన ఆంధ్రప్రదేశ్ అందరం ప్రయత్నం చేసి మన జాతికి సమస్య పరిష్కరించుకునే విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై బుడగ జంగం, జై జై బుడగ జంగం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంఘాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మన ఫైలు కేంద్రానికి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు వెళ్ళాలి ఒక ఆతృతతో మేము ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం ఈ 4 రోజులు కూడా చూసుకొని మేము రావడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్లో బేడబుడ సంఘాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తాడపిత్రి వారు కానీ లేకపోతే గుంటకల్లో వాళ్ళు కానీ ధర్మవరం వాళ్ళు కానీ అనంతపూర్లో కొద్దిమంది అందరూ కూడా సహకరించి వాళ్ళందరూ తలా కొద్దిగా వేసుకోవడంతో మాకు కొంచెం భారం తగ్గినందువల్ల ఇంకా మీ ఎప్పుడొచ్చినా మా దగ్గర ఉన్న ఆర్థిక స్థితిని బట్టి 1-2 రోజులు మాత్రం ఉండేవాళ్ళము. ఈసారి మాత్రం 4 రోజులు ఉండడానికి మీరందరూ చూపించిన సహాయ సహకారాలు మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము వచ్చినప్పుడు 4 ఎంపీలనే కాకుండా మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళందరితో మాట్లాడి తర్వాత ఆర్జీఐ దగ్గరికి వెళ్ళి ఆర్జీఐ దగ్గర కనుక్కొని శాస్త్రి భవన్ దగ్గర కనుక్కొని మనకు ఏ విధంగా అయితే న్యాయం జరగాలి, ఏ విధంగా అయితే ముందుకు పోవాలనే దిశానిర్దేశంతో ఇప్పుడు రావడం జరిగింది. గౌరవ ఎంపీలు కూడా మనకు న్యాయం చేయాలనుకున్నారు కానీ గౌరవ పార్లమెంటు జరగడం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి పార్లమెంటు కూడా బంద్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో మనకు న్యాయం జరిగే విధంగా మీరందరూ సహకరిస్తే మరొకసారి ఒక 4-5 రోజులు ఉండి ఇక్కడ మన కార్యక్రమాన్ని మన బేడబుడ కులాన్ని మనం
తెచ్చుకోవడానికి కృషి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.